హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్తో మీ ముందుకు వచ్చానండి. నాసా సర్టిఫై చేసిన టాప్ 10 ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాంట్ అండి ఇది. అదే జీజీ ప్లాంట్ అండి. ఇందులో 2 కలర్స్ ఉంటాయండి. బ్లాక్ కలర్లో ఉంటుంది ఆకులు, ఒకటేమో గ్రీన్ కలర్లో ఉంటుంది. అవి రెండు మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఫస్ట్ స్టెమ్తో ప్రాపగేట్ అయిన మొక్కని మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది హాఫ్ చేసిన స్టెమ్ అండి. నేను ఒక స్టెమ్ తెచ్చుకొని రెండు కుండీల్లో పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇది ఇంకొకటి. 2 జెర్మినేట్ సక్సెస్ అయ్యిందండి. ఇది 100% సక్సెస్ అంటే మనం పెట్టేదాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇది సగం పెట్టాను కదా, ఇదిగోండి 2 వచ్చాయి వీటికి స్టెమ్స్, న్యూ స్టెమ్స్ వచ్చాయండి. చూడండి, ఇది కొత్తగా వచ్చిన స్టెమ్, అది అంతకుముందు పాత స్టెమ్, అలా వస్తుందండి. ఇది 100% సక్సెస్ అయ్యి జెర్మినేషన్ రేట్ ఉన్న మొక్క అండి ఇది. ఇదిగోండి, ఇది బ్లాక్ కలర్ ఆకు, బ్లాక్ జీజీ ప్లాంట్ అండి ఇది కూడా అంతేనండి. ఒక పెద్ద ముదురు ఆకు తీసుకొని జెర్మినేట్ చేస్తే ఇది కూడా అంతేనండి. ఇది కాస్ట్ ఎక్కువ కాబట్టి ఎవరన్నా తెలిసిన వారి దగ్గర ఈ పైన కొమ్మ కాకుండా ఇదిగోండి కింద ఉన్న ఆకులు తీసి జెర్మినేట్ చేసుకుంటే జెర్మినేషన్ అవుతుందండి. ఇదిగోండి, నేను ఇప్పుడు చూపిస్తానండి. స్టెమ్ కట్ చేసి పెట్టినది ఎలా జెర్మినేట్ అయిందో చూపిస్తాను చూడండి. చూసారా, ఇలా వస్తుందండి. కింద ఫస్ట్ బల్బ్ తయారయ్యి దానికి రూట్స్ తయారవుతుందండి. అలా తయారైనాక మనము అదే కుండీలో అయినా ఉంచవచ్చు. కంటిన్యూగా మీకు చూపించడానికి నేను తీసానండి, లేకపోతే పక్కన నుంచి స్టెమ్స్ వచ్చేదాకా ఉంచేదాన్ని. ఇలా పక్కన వచ్చిన రూట్స్ నుంచి మనకి ఒక్కొక్క స్టెమ్ పైకి వస్తుందండి. ఇప్పుడు ఆకుతో ఎలా వచ్చిందో ఒక్కసారి చూడండి. చూసారా, 1.5 మంత్లో ఎంత మంచిగా ఒక దుంపలాగా తయారయ్యి రూట్స్ వచ్చేసి ఎంత అందంగా తయారైందో చూడండి. ఇదే 1 మంత్ 2 మంత్స్ అలా పెట్టామంటే పక్కన నుంచి ఆ పక్కన స్టెమ్స్తో వచ్చిన కొమ్మల్లాగా పైకి వచ్చేస్తాయి. ఓవరాల్గా 3 మంత్స్లో మనకి అలా కొత్త మొక్క తయారవుతుందండి. అంతేనండి. మీరు కూడా ఇలా ఎవరి దగ్గరన్నా ఉన్న వాళ్ళ దగ్గర ముదురు ఆకు తెచ్చుకొని పెట్టుకోండి. 2 మంత్స్లో మీకు ఇలాంటి మొక్క, ఎయిర్ ప్యూరిఫైయర్ మొక్క ఫ్రీగా పొందవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.